నోరున్న మనుష్యులు కష్టం వస్తే ఎక్కడైనా దాక్కుంటారు, ఎక్కడికైనా వెళ్ళి రక్షణ పొందుతారు. కానీ నోరు లేనటువంటి జీవాలు, మా ఆవులు, మా దూడలు, మా ఎద్దులు, వర్షం వస్తే బయట కట్టేస్తారు, వాళ్ళు ఇళ్లలో పడుకుంటారు. కానీ నువ్వు జగద్భర్తవు, జగన్నాథుడవు, విశ్వేశ్వరుడవు, నీకు తెలుసు మా కష్టం. అందుకని గోవులను కాపాడావు. ఇవాళ మా వాళ్ళందరూ మరణించకుండా కాపాడావు. కాబట్టి ఈశ్వర, ఆవుల్ని కాపాడిన మహాత్ముడవు కనుక నీవు కాపాడి గెలుచుకున్నావు. మేము బిరిదిచ్చి పిలవట్లేదు, నువ్వు గెలుచుకున్న నామం కనుక గోవులను కాపాడిన గోవిందా నమస్కారం అండి. అంటే సురభిక్షీరములన్ సురద్విప మహాశుండాల తానీత నిర్జర గంగాంబువులన్ నిలింప జననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షు తో